హాయ్ అండి. ఇవి బాజ్రా సజ్జలు అంటాం కదా, సజ్జలు అన్నమాట. కాకుంటే మా కోస్తా ఆంధ్రాలో ఏంటంటే వీటిని గంట్లు అంటారు. దీంతో మీకు రైస్ చేసి చూపిస్తాను. పెరుగు అన్నం చేసుకొని తింటే చాలా ఆరోగ్యానికి మంచిది. మాకు ఇయర్లో వన్స్ ఆర్ ట్వైస్ కంపల్సరీ చేసి పెట్టేవాళ్ళు మా అమ్మమ్మ అమ్మను. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ నేను ఆల్రెడీ సౌండ్ కూడా వస్తుంది. వీడియో చేస్తూ మూత కూడా పెట్టలేదు. ఒక 3 hours సజ్జలు నానబెట్టి కుక్కర్లో పెట్టాను. ఇది ఒక టూ 2-3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుందాం. చక్కగా సాఫ్ట్గా కావాలి. ఓకే అండి. అది ఎందుకంటే పూర్తిగా చల్లగా అయిపోయింది. ఈ బాజ్రా రైస్, సజ్జల రైస్ లేదు అని అంటే గంట్లో రైస్ ఓపెన్ చేస్తున్నాను. ఇది భలే కుక్ అయిపోయింది, చూసారా? చక్కగా కుక్ అయిపోయింది, చల్లగా కూడా అయింది. చూడండి, ప్రెస్ చేస్తే నాకు గింజలుగా ఉండడం ఇష్టం కాబట్టి రైస్ బాజ్రాని డైరెక్ట్గా నానబెట్టుకున్నాను. లేదు అనుకోండి, చక్కగా ఒక్కసారి మిక్సీలో వేసేసుకోండి, మీకు ఈజీ అయిపోతుంది. నాకు ఇలా పంటికి తగలడం ఇష్టం కాబట్టి నేను ఇలా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదేంటంటే ఈ బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని ఇందులోనే కాస్త పాలు పెరుగు వేస్తాను. ఇది నేను నైట్ తయారు చేస్తున్నాను అనమాట. నైట్ తయారు చేసి రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటాను ఇది. ఓకే అండి, మీరు కూడా ట్రై చేయండి, ఎంత టేస్టీగా ఉంటుందో. ఇదిగోటి బాజ్రా రైస్లోని నేను పాలు వేసుకుంటున్నాను డైరెక్ట్గా. ఎందుకంటే పాలు వేసాను, తర్వాత ఏంటంటే కాస్త పెరుగు పెరుగు కూడా వేసుకొని చక్కగా రాత్రి అంతా ఉంచుకుంటాను. ఉంచినట్లయితే మనకి ఏంటంటే కర్డ్ రైస్ రెడీ అయిపోతుంది అనమాట. రేపు మార్నింగ్ నేను ఇది బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటాను. వెరీ హెల్దీ. ఓకేనా? మనము నిన్న నేను మీకు బాజ్రా రైస్ చేసి చూపించాను కదా, అంటే సజ్జలు మేము గంటలు అంటాం కదా, అదే చద్ది అన్నం. నిన్న రైస్ చేసి దానిలోనే పాలు పెరుగు వేసి తోడు పెట్టాము. చూడండి ఎలా వచ్చిందో చూద్దాం. వావ్, చద్ది అన్నం అండి. ఏమంటాం అందుకే పెద్దల మాట చెద్దన్న మూట అంటారు. అంత హెల్దీ, అంత మంచిది అని. ఇప్పుడు నేను షిఫ్ట్ చేసుకొని చక్కగా బౌల్లో వేసుకొని నా బ్రేక్ఫాస్ట్ చేస్తాను. దిస్ ఇస్ కాల్డ్ చద్ది అన్నం. ఓకే, ఇది ఇదేంటంటే నిన్న నైట్ నేను తయారు చేసుకున్న సజ్జల రైస్ అనమాట. అంటే బాజ్రా రైస్ పెరుగు, పాలు పెరుగు వేసి చేసింది. ఇది చూపించినాను. ఆనియన్స్ నేనే స్వయంగా చేసుకున్న దబ్బకాయ పచ్చడి. ఈ ఆనియన్స్ డైరెక్ట్గా దీనిలో వేసేసుకుంటున్నా. ఓకేనా? చక్కగా ఇప్పుడు తింటా. అయితే నేను నిన్న మీకు వీడియో చేసినప్పుడు చెప్పాను కదా, ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ అన్నాను కదా. సారీ, ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ కాదు, మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ అనమాట చేసుకొని తినేవాళ్ళము కాదు, అమ్మ తయారు చేసి పెట్టేది అనమాట. నాకు ఇష్టం కాబట్టి ఎవరికి చాలా టేస్టీ అంటాను. చక్కగా హెల్దీగా తినండి. హెల్దీగా తినడమే కాదు, చక్కగా వ్యాయామం చేయండి, మంచిగా ఎక్సర్సైజ్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్. చూడండి, చక్కగా నేను చేసుకున్న దబ్బకాయ పచ్చడి, ఆనియన్ పీసెస్. ఇది నిన్న తయారు చేసింది కదా, నిన్న పాలు పెరుగు వేసాను. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ అనమాట. వాకింగ్ నుంచి వచ్చాను, బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను.